ఫోక్లోర్ పూర్తిగా. ఈ ఫోక్ సాంగ్ లో కూడా మళ్ళీ ఆవిడ తీసిన రాగం శాస్త్రీయ శాస్త్రీయంలో వెళ్ళి అక్కడి నుంచి ఫోక్ లో మారిపోయారు. తర్వాత దీనికి పూర్తిగా కాంట్రాస్ట్ ఇప్పుడు ఫోక్ లో ఆ ప్రేమ భావన ఇదైతే మనసులో ప్రేమ ఉంటుంది, బయటికి చెప్పలేని స్థితి, కానీ ఆ ప్రేమను వ్యక్తీకరించాలి. అలాంటిది సాగర సంగమంలో మౌనమేళను. అసలు ఆ మౌనమేళను అనేటువంటిది ఆవిడ ఆలపించినటువంటి తీరు చూస్తే నిజంగా అత్యద్భుతమైనటువంటి ఇదండి అది. దానికి ఒకసారి ఆచరణం కూడా మీరు ఒకసారి వినిపించండి. మౌనమేళనోయి ఇంత మౌనమేళనోయి ఈ మరపురాని రేయి, మౌనమేళనోయి ఈ మరపురాని రేయి, వెలిగే కన్నుల ఎదలో వెన్నెల, వెలిగే కన్నుల తారాడే హాయిలో. అక్కడ ఇళయరాజా గారు ఏం చేశారంటే పహాడీ రాగంలో, మళ్ళీ పూర్తిగా పహాడీ కాదండి, ఆ పహాడీ రాగ ఛాయలో ఒక ఎక్స్పెరిమెంట్. ఆయన పాటలన్నీ కూడా ఎక్స్పెరిమెంట్సే కదా. ఆ పహాడీలో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ దాన్ని మళ్ళీ తెలుగుదనాన్ని తీసుకొచ్చారు ఆయన. అది ఈ పాటలో ఇలాంటి పాటలు పాడించిన ఇళయరాజా గారు అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఇలాంటివి కూడా పాడిస్తే ఆవిడ అలిగి చొక్కం బంగారం, మీరు ఉంగరం చేయండి, లోకల్నే చేయండి, ఆవిడ అలిగారంట, ఆవిడ అలిగారంట. బూత్ పాటలు పాడిస్తామని అలిగి దాదాపు వారం రోజులు వెళ్ళకపోతే ఈయన వెళ్ళి బతిమాలుకుని తీసుకొచ్చారంట. వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు అద్భుతం. అసలు ఇవన్నీ చాలా అడుగు పెట్టి అసలు ఆవిడ ఎత్తుగడ కూడా అసలు అన్ని రకాలు. అద్భుతమైన పాట మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభ గడియా వచ్చేనో రాదో, తొందరపడితే అలసే మనసా తెలుసా మనసా, తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, ఏమంత అందాల కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు, తలుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా మనసా, తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. మళ్ళీ మాయదారి మల్లె మొగ్గలు మచ్చుతల్లుతాయేమో చిత్తుల్లో అసలు ఇట్లాంటిదే. మళ్ళీ ఇది కూడా చంద్రుడు మీ చూపు తగిలి కందిపోతా, ఈ చిన్నదాని కొంగుమాటున ఆదమరచి. నేను చిన్నప్పుడు మిమిక్రీ చేసినప్పుడు జానకమ్మ గొంతుతో బాగా పాపులర్ అయ్యాను. 50 ఏళ్ళు మిమిక్రీ లైవ్ లో ఉన్నాం కానీ సరిగ్గా చిన్నప్పుడు చాలా ఫేమస్ అయ్యాను. జానకమ్మ గారు పాటలన్నీ పాడేవాడిని. ఇప్పుడు అంటే 76. డాక్టర్ ధర్మం ఒకటి ఉంది కదా, డాక్టర్ అంటే శరీరం అని, డాక్టర్ అంటే గొంతని రెండు అంటారు. తర్వాత ఇలాంటిదే ఇది కూడా. కాబోయి శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాలయ లేఖ, మా పెరటి
జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. సేమ్ ఇలాగే ఈ మనసా తుల్లి రాగాలు రెండు ఒకటే. ఇక్కడ చూడండి, అక్కడ మా పెరటి జామ చెట్టు అంటే ఇక్కడ ఒక మాత్ర ఎక్కువ అవుతుంది, అందుకని జామ చెట్టు. దాన్ని ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పూర్తి భిన్నంగా మీరు ఇందాక అన్నట్టు ప్రతిఘటనలో పాట. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం నిర్వేదం. అసలు ఈ పాటకి మనకి అభినయంలో నవరసాలు అంటామండి, బీభత్సాద్భుత రౌద్రం అన్ని కూడా. కానీ ఈ పాటలో ఆ రసాలన్నిటినీ కూడా ఆవిడ పలికించిందండి, స్వరాల్లో పలికించింది. అంటే ఇందులో చూడండి, అంతర్లీనంగా రౌద్ర రసం ఉంది, కరుణ రసం ఉంది, బీభత్సం ఉంది, భయానకం ఉంది. అట్లా ఒక పాటలో, అభినయంలో కాదు, పాటలో నిజానికి అన్ని రసాలను ఒక్క పాటలో పలికించడం అంటే దానికి కారణం ఏంటంటే ఫన్ చంద్రశేఖర్ గారు, ఆ మామగారు, ఆయనతో పాటు అనేక గ్రామాలకు వెళ్ళడము, నాటకాలతో సంబంధం ఉండడము. ఆయన చాలా చిన్న చిన్న స్కిట్స్ వేసేవాళ్ళు, దాంట్లో ఆమె చంద్రశేఖర్ గారి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. సో అక్కడ ట్రైన్ అప్ అయింది. ఒక రంగస్థల నటులకు ఉండేటువంటి గ్రిప్పు భావ ప్రకటన మీద దొరుకుతుంది బాగా. అందువల్ల ఇంకా నిజ జీవితంలో కూడా ఎంత రెబల్ అని చెప్పడానికి అతిపెద్ద సంఘటన 2013లో పద్మభూషణ్ ని తిరస్కరించారండి. దాని గురించి ఒకసారి. అది అంటే 40-50 సంవత్సరాల తర్వాత ఆమెకి తనకు రాలేదు అనే దానికన్నా దక్షిణ భారతదేశపు గాయని గాయకులను కానీ, దర్శకులను కానీ, నటీనటులను కానీ ఆ పైన కొంచెం ఏదో తేడాగా చూస్తున్నారని కినుక కొంత ఉండేది ఆ మైండ్లో, భావనలు ఎక్కడో ఉండేది. దాన్ని ఇప్పుడు గద్దర్ నంది అవార్డు ప్రకటించినప్పుడు తిరస్కరించారు సున్నితంగా. అంటే విప్లవాత్మకమైనటువంటి భావాలు. ఈ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎస్ జానకి గారు అంటే అమ్మ పేరు సిస్లా, సిస్లా. ఆమెకు మ్యారేజ్ అయింది. మామూలుగా మన సంప్రదాయాల ప్రకారం అత్తగారింటి పేరు వచ్చేస్తుంది కదా, బట్ జానకమ్మ మార్చుకోలేదు. ఎస్ సిస్లా అలాగే కంటిన్యూ చేస్తుంది. అంటే ఒక రెవల్యూషనరీ వింగ్ కొన్ని నరాల లోపల ఉంటుంది, అందుకే ఏ పాట అయినా అలా పాడగలుగుతుంది. అలాగే పద్మం అసలు ఎంత పెద్ద భారతదేశం అత్యున్నత ఒకటి కదండి అది. దాన్ని కూడా అంటే ప్రభుత్వం గుర్తించాలి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా గుర్తించాలి, భారతరత్నాలు ఇక్కడ కూడా ఉన్నారు అని చెప్పడానికి, అది ప్రభుత్వానికి అందచేయాలని దాన్ని తిరస్కరించింది తప్ప అది తిరస్కారాన్ని అహంకారంగా చూడకూడదు, ఆత్మగౌరవంగా. అంటే పాండితి ఆత్మగౌరవం, ఆవిడ పాండితి ఆత్మగౌరవంగా దాన్ని చూడాల్సిన. పద్మభూషణం బాధపడి ఉంటది అంతేగా, అదే నేను ఆమెను భూషించలేకపోయాను, కానీ అంతకంటే అత్యున్నతమైన పదవులే ఆమెకు ఇవ్వాల్సిన అవసరం. వండర్ఫుల్, అసలు చాలా అద్భుతాలు చేసేసారు కదా పాటల్లో. ఆవిడ చెప్పుకుంది, స్వయంగా ప్రకటించింది, నేను లతా మంగేష్కరే నా ఆవిడతో